వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి తర్వాత 5 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ప్రజల ఆస్తులని సహజ వనరులన్నింటినీ తాకట్టు పెట్టేసి దాదాపు 10 లక్షల కోట్లకు పైన చిలుకు అప్పులు చేసేసి ఈరోజు రాష్ట్రం పైన బనాయించిందనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ప్రజలు ఏదో కష్టపడో ఒక స్థిరాస్తిగా ఏర్పాటు చేసేసుకునేసి ఉన్నటువంటి ఆస్తి పత్రాలను కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం తీసుకొని తాకట్టు పెట్టుకోవడంలో భాగంగానే ఈ యొక్క జీవో 303 తీసుకొచ్చేసేసి ఏవైతే ల్యాండ్ కానీ ప్రైవేటు డాక్యుమెంట్స్ కానీ ప్రైవేటు స్థలాలు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ వాటికి సంబంధించిన పత్రాలు ఉంటాయో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఒరిజినల్గా డబ్బు పెట్టి సంపాదించుకునే వాళ్ళకి ఇచ్చేసి దాని యొక్క ఒరిజినల్ పత్రాలని ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటుందంట. దీన్ని బట్టి అంతరం ఏమిటి, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ఏవి కానీ ఇంకా మిగలలేదు, అన్ని తాకట్టు పెట్టేశారు. ప్రజలు సంపాదించుకున్నటువంటి స్థిరాస్తులు కానీ ప్రజలు సంపాదించుకున్నటువంటి అసెట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చైతన్యవంతమైనటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంకగిన ఆయనకి అధికారంలోకి ఇచ్చినట్లయితే మీ యొక్క ఇల్లు ఉండదు, మీ యొక్క ఆస్తులు ఉండవు, ఏమన్నా సంపాదించుకున్నటువంటి అవి కూడా లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క జీవో 303ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఈ జీవోని బేషరతుగా వెనక్కి తీసుకోవాలా. ఎవరి ఆస్తులు వాళ్ళ గుప్పెట్లోనే ఉండేటట్లు, ఎవరి భూమి వాళ్ళకే ఉండేటట్లు, ఎవరి ఇల్లు వాళ్ళ పేరు మీదనే ఉండేటట్లు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రతి పేదవాళ్లకు 1 సెంటు 2 సెంట్లు అనేసి ఇల్లు ఏర్పాటు చేసి జగనన్న కాలనీలు అని చెప్పి ఇచ్చావు. దాంట్లో కూడా పత్రాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో అనేది పెద్దగా వేసుకునేసి ఈరోజు ప్రచార ఆర్భాటంలో భాగంగా ఇవ్వడం జరిగింది. ఏమయ్యా నీకు పేదలంటే అంత చులకనగా కనబడతారా? గతంలో ఏ ప్రభుత్వం ఆ రకంగా చేయలేదు. ఏదన్నా స్థలాలు కానీ భూ పంపిణీ కానీ చేసినట్లయితే కేవలం దాని పత్రాలు దస్తావేజులు మాత్రమే తీసుకునేసి వాళ్ళకి అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ దాంట్లో కూడా ఆయన ఫోటో ఉండేటట్లు పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఈయన యొక్క ప్రచార ఆర్భాటం అనేది పీక్ స్టేజ్కి పోయింది. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తీసుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఆయనకు అమ్ముకునేదానికి చేసేదానికి ఇంకా అవకాశం లేదు. ఇంకా ప్రజల ఆస్తుల మీద పడడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరు మీద జీవో 303 తీసుకొచ్చారు. దాన్ని ఈ రోజు నుంచి అమలు చేస్తారు. ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ రకంగా మేము నిబంధనల ప్రకారంగా తీసుకుంటున్నామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఒక భయాందోళనమైన స్థితిలో ఉన్నారు. మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిని కూడా ఈరోజు మా పేరు మీద లేకోకుండా దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు లేకోకుండా మీ దగ్గర పెట్టడం ఏంది అనేసి అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రజలకు కూడా మేము తెలుగుదేశం పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని మల్లాగిన అధికారం ఇచ్చినట్లయితే మీకు ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, గుడ్డ ఉండదు, ఏమే కానీ ఉండదు. అన్నీ ఆయన స్వతహాగా ఆయన తీసుకునేసి ఆయన దాన్ని తాకట్టు పెట్టేసి పోగు చేసుకునే కార్యక్రమం అనేది శ్రీకారం చుట్టారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క జీవోని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.